మా తమ్ముడు మోహన్ బాబు. చిన్నప్పటి నుంచి అండి సినిమాలంటే ఒక పిచ్చి. అలా పిచ్చిలో మోహన్ బాబు గారు అంటే ఇంకో పిచ్చి. తాతయ్య గారితో పాటు బాబాయ్తో పాటు వీళ్ళతో పాటు మోహన్ బాబు గారి సినిమాలు చూడాలంటే ఓ పిచ్చి. ఆయన అసెంబ్లీ రౌడీ అయితేనే, రౌడీ గారి పెళ్ళం అయితేనే, మేజర్ చంద్రకాంత్ అయితేనే, ఆయన చేసిన రాయలసీమ రామన్న చౌదరి అయితేనే, ఆయన సినిమాలు చూసి పెరిగిన వ్యక్తి నేను. అలా నన్ను తీసుకెళ్ళి ఆయన ముందు యాక్ట్ చేయమని నిలబడితే ఒకసారి అర్థం కాలేదండి ఏం చెయ్యాలా అని. సో అలాంటి అర్హతను నాకు అవకాశం నాకు కల్పించిన జక్కనికి ఇంకోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, నన్ను ఆశీర్వదించి ఆయన బిడ్డలా నాకు ఆ గౌరవాన్ని కల్పిస్తున్న మోహన్ బాబు అంకుల్కి ఆ జన్మాంతం రుణపడిపోయి ఉంటాను. ఏం చూశాడో మహానుభావుడు, ఎందుకు మా ఇద్దరి మధ్యలో ఆ రిలేషన్ ఏర్పడిందో తెలియదు కానీ మోహన్ బాబు అంటే తిరిగి గూగమ్మడి కొట్టారండి ఆయన. తమ్ముడు మోహన్ బాబు అని ఆయన సంబోధిస్తున్నా కూడా అదే అభిమానంతో, అదే వాత్సల్యంతో, తన బిడ్డనన్న ఒక దీంతో నేను ఎన్ని టార్చర్లు పెట్టినా దానికి తట్టుకున్న అంకుల్కి ఇంకోసారి నా కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఇక్కడికి వచ్చిన రబర్లకి పూరి జగన్నాథ్ గారు ఇందాక అన్నారు అన్యాయం చేశారని. అన్యాయం ఏం చేయలేదు సార్, మళ్ళీ న్యాయం చేస్తాం సార్ కలిసి. సో థ్యాంక్స్ అలాట్ టు పూరి, థ్యాంక్స్ అలాట్ ఎవ్రీబడి. పేరు పేరున ఊరున మొట్టమొదటిసారి మా అమ్మగారు ఫంక్షన్కి రావడం జరిగింది. మా అమ్మగారు అంటున్నాను, అమ్మగారు అని ఎప్పుడు పిలవలేదు. మా అమ్మ ఫంక్షన్కి రావడం జరిగింది. సో ఆ ఖ్యాతి కూడా యమనంగా ఆడియోనే దక్కింది. థ్యాంక్స్ అలాట్. ఇక్కడ విచ్చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన మా అభిమానులకు ఇంకోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను.